నాగేష్ గారు, ఇక్కడ తెలంగాణ తల్లి అనే పేరుతో మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సరే, మీ వర్షన్ అది ఎలా ఉన్నా సరే, కీలకమైన అంశం ఒకటి, సోనియా గాంధీ బర్త్డేని మీరు జరుపుకోవాలనుకుంటే గాంధీ భవన్లో జరుపుకోండి, కానీ దానికి తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం అనే ఒక పేరు పెట్టి దానికోసం ఒక విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని రిఫ్లెక్ట్ చేసే చాలా విషయాల్ని మీరు పక్కన పెట్టేసి ఇవాళ ఒక విగ్రహాన్ని రూపొందించి దాన్ని సెక్రటరియట్ ముందు ఇన్స్టాల్ చేసి సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ అఫీషియల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ తల్లి అనో లేకపోతే తెలంగాణ సాంప్రదాయాల మీదనో మీకు ఎలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు. అందుకే చేతిలో ఉన్న బతుకమ్మను తీసేశారు. మీరు చూపించే ఏదైతే హ్యాండ్ ఉందంటే ఏదైతే ఉందో మీ హస్తం గుర్తుని అక్కడ సింబాలిక్గా పెట్టారు అన్నది ఒక విమర్శ వినిపిస్తుంది. అపోజిషన్ రోలే అది, ఎప్పుడు విమర్శ చేయడం, బతుకమ్మని ఇంబైట్ చేయడం, బోనాలని తీసుకొచ్చి మూర్తిలో ఇంబైట్ చేయడం, ఇవన్నీ పాసిబిలిటీ లేవండి. ఇందాక సత్యం గారు అన్నట్టు బ్యూటిఫుల్ గా మీకు కనెక్టివిటీ ఉండాలి, సిమిలారిటీ ఉండాలి, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, సామాజిక ప్రజానికానికి అది కనెక్ట్ అవ్వాలి. వజ్ర వైఢూర్యాలతో కిరీటము అవన్నీ పెడితే అది మంచిది కాదు. నాకు తెలిసి ఇట్స్ థింకింగ్ మీ డిసీజ్ అది. ఇది రిచ్ గా కనబడడం, మెటీరియలిస్టిక్ గా గొప్పగా కనబడడం, దానివల్ల అది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అండి. అది బిఆర్ఎస్ సోదరులు మార్చుకోవాలి. ఇంకోటి, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు చూపిస్తున్న బిఆర్ఎస్ నాయకులు ఏదైతే చూపిస్తున్నారో తల్లి, ఆ ఒక్క తల్లి విగ్రహం కాదండి. చాలా మంది ఇప్పుడు అక్కడ నిపుణులు, అప్పుడున్న కోదండ రామ్ గారు కావచ్చు, అప్పుడు అంటే ఆయన పేరు మర్చిపోతున్నాను నేను, ద వన్ హూ ఫస్ట్ రోజ్ ద వాయిస్, మా తల్లి కావాలి ఇలా అని డిస్ట్రిక్ట్ వెళ్ళి తల్లి ఇన్స్టాల్ చేశారు. అలాంటిది డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. నా అబ్జర్వేషన్ లో, నేను కొంచెం ఉద్యమంలో ఉన్నాను కాబట్టి, ఈ గవర్నమెంట్ ప్రతిపాదించిన తల్లి ఏదైతే స్టాచ్యూ ఉందో ఇట్స్ థర్డ్ వేరియంట్. కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ ఇది తెలంగాణ తల్లి, కనెక్టివిటీ ఉంటది, మనకు ఫెమిలారిటీ ఉంటది, తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుందని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకోవడం ఫస్ట్ టైం. మార్చడం అన్నారు దీనికి ఫస్ట్ టైం. దిస్ ఈజ్ అఫీషియల్ తెలంగాణ తల్లి. బిఆర్ఎస్ సోదరులకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే, మేం పరిపాలించిన విగ్రహం రూపం ఏదైతే ఉందో అదే పెట్టాల్సింది. తప్పు అలా కాదు. ఇప్పుడు బోనాలు ఉంది, బతుకమ్మ ఉంది, అన్నిటినీ పెట్టుకుంటూ పెడితే విగ్రహ రూపమే వేరేలాగా ఉంటది. సో ఇప్పుడున్న తెలంగాణ తల్లి కనెక్టివిటీ ఉంటది, ఫెమిలారిటీ ఉంది, ప్రతి ఒక్క తెలంగాణ ఫ్యామిలీలో కామన్ మూమెంట్ లాగా ఉంది అని చూపించడంలో ఒక అదే దీవెనలు ఇస్తున్న చెయ్యి, అది అభయహస్తమా లేకపోతే అది రెండు కాకుండా మీ పార్టీ సింబలా? ఇది కదా అక్కడ ప్రశ్న. ఆ ప్లేస్లో మీరు తీసుకొచ్చి బతుకమ్మను పెట్టుండొచ్చు, లేకపోతే ఇంకొక సంప్రదాయాన్నో లేకపోతే తెలంగాణకి సంబంధించిన అస్తిత్వాన్నో రిఫ్లెక్ట్ చేసేలాగా ఇంకొక వస్తువు నా చేతిలో ఇచ్చుండొచ్చు అన్నది ఒక పాయింట్. యాంకర్ గారు, ఇక్కడ మీరు చూడాల్సింది అభయహస్తంలో గురునానక్ కావచ్చు, శివ కావచ్చు, కావచ్చు, అభయహస్తం ఒక్కొక్క రకంగా చూపిస్తారు. కానీ అది కాంగ్రెస్ హస్తమే అని బిఆర్ఎస్ ఎట్టకేలకి ఇదే కదా, పొలిటికల్ ప్రొపగండానే కదా. డే 1 నుంచి ఎప్పుడైతే టిఆర్ఎస్ గా పుట్టిందో పార్టీ, ఎమోషన్ ని చాలా మిస్గైడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది. నీళ్లు, నిధులు, నియామకాలని, పక్క రాష్ట్రాలు దయాలు, భూతాలని ఇలా చూపించుకుంటూ తీసుకెళ్లిపోయారు వీళ్ళు. అంటే వీళ్ళు దురంధరులు. ఏది ఎమోషన్ ని ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడంలో దురంధరులు బిఆర్ఎస్ నాయకులు. ఎప్పుడు వేసుకున్న డ్రామా ఏదైతే ఉందో, ఇదే విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అని వాళ్ళు మొన్న అపోజిషన్ గా వీళ్ళు ఒక రకంగా ఆ విగ్రహం చూపించారు. కానీ అఫీషియల్ గా ఏది లేదండి అక్కడ. మీరు చూస్తే ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లిలో ఇమేజ్ లో వేరియంట్స్ ఉన్నాయి, 2 to 3 వేరియంట్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఎక్స్పోజ్ చేసిన ఏదైతే స్టాచ్యూ ఉందో, ప్రజల ముందు ఏదైతే పెట్టిందో, అది కనెక్టివిటీ ఉంటది, కామన్ ఉమెన్ లాగా ఉంటది, చాకల ఐలమ్మని రిఫ్లెక్ట్ అవుతుంది, మన ఇంట్లో ఆడపిల్లలాగా ఉంటది, తల్లి లాగా ఉంటది అని చూపించడంలో ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. డిసెంబర్ 9 అన్న దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. కానీ సిగ్నిఫికెన్స్ కన్నా ఎక్కువ ఆ రోజు మీ అధినేత్రి బర్త్డే కాబట్టి దాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదంటే సెలబ్రేషన్స్ చేయడానికి ఒక స్కోప్ క్రియేట్ చేసుకున్నారు అన్నది మరొక ఆరోపణ. దానికి ఏం చెప్తారు?
అబ్సల్యూట్లీ కాదండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే ప్రజా పరిపాలన అన్న ఫిలాసఫీతో ముందుకు వస్తున్నప్పుడు ఆ దిశగానే పనిచేస్తూ ఉంటది. తెలంగాణలో ఏమైనా అంటే అన్‌డ్యూగా అంటే ఇంకా చేయలేని పనిలో నీడ్ ఆఫ్ ది అవర్ చేయాల్సిన పని ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఇటు తెలంగాణ తల్లి స్టాచ్యూతో పాటు అసెంబ్లీని కూడా 100% ఇంప్లిమెంటేషన్ పనిచేస్తూ ఉంటది. ఈ ప్రతి వర్గాలను తోడు తీసుకెళ్ళాలి, మెయిన్‌స్ట్రీమ్ డెవలప్‌మెంట్ తీసుకురావాలి, పార్లమెంటరీ గ్యారంటీస్ ఉన్నాయి. అవన్నీ ఇంప్లిమెంటేషన్ లో రావాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ 100% 24/7 పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రైట్ రైట్ కోణంలో రైట్ పని చేసుకుంటూ వెళ్తుంది తప్ప ఏం లేదండి. ఒకరి బర్త్డేతో రిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఫ్యూచర్ లో సెలబ్రేషన్ గా మారాలి. అవన్నీ లేవు. రైట్ అలా అదే అయితే సంజయ్ గారు, సోనియా గాంధీకి ఏ మాత్రం లేదు కదండి స్టాచ్యూ అనేది. స్టాచ్యూ లేదు కానీ ఆమె బట్ అయితే అదే బర్త్డేతో సంజయ్ గారు, ఉంది ఇక్కడ అంటే. ఇక్కడ సరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక డిస్కషన్ పక్కన పెడితే ఆ డేట్ని కూడా మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఆవిర్భావం మొత్తం ఒకవేళ మనం చూసుకుంటే December 9కి నిజంగానే అంత గొప్ప స్పేస్ ఉందా ఆ చరిత్రలో అనేది ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేశారు కానీ వెనక్కి తగ్గింది మరి అదే కాంగ్రెస్ పార్టీ. తద్వారానే ఇంతమంది చావులకు అది కారణమైంది అన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, చాలామంది ఉద్యమ నేతలు కూడా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ రోజును తీసుకొచ్చి దాన్ని తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం అని పేరు పెట్టి దాని చరిత్రలో ఒక స్థానం కల్పించే ప్రయత్నం చేయడం అది యాక్సెప్టెడా?